ఈ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. వరలక్ష్మి నోములకి కుడుములు కంపల్సరీ చేసుకుంటారు, నోములు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు. అందుకని మీకు కుడుములు చూపిస్తాను రండి. శనివాళ్ళు చూడండి, ఒక బౌల్ తీసుకున్నా. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, పావైనా తీసుకోండి. ఒకటి తీసుకున్నాను, ఇంకొద్దిగా వేస్తాను. ఒకటి పావు వేసాను. శనివాళ్ళు అండి ఇవి కుడుములకి. కొంచెం నానబెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ నానబెట్టుకుంటే మనకు తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇట్లే వేస్తే ఉడకవు తొందరగా. ఇట్లా నీళ్ళు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేద్దాం మనం. ఇవి అప్పుడు బ్యాళ్ళు బాగా పెద్దగా అవుతాయి. మనం 1 అవర్ అయిపోయింది కదా, బ్యాళ్ళు నానబెట్టుకుని చూడండి ఇట్లా బాగా పెద్దగా అవుతాయి అన్నమాట. ఉట్టివే అయితే ఎంతసేపు ఉడకాల. ఇట్లయితే ఒక్క సిగ్నల్ రానియండి చాలు. చూడండి కొంచెం బ్యాళ్ళు మునిగే వరకు ఇట్లా నీళ్ళు పోయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక్క సిగ్నల్ రానిచ్చి స్టాప్ చేస్తాం. చూడండి ఒక సిగ్నల్ వచ్చేసింది. చూడండి బ్యాళ్ళు తీస్తున్నాను. ఒక్క సిగ్నల్కే చూడండి బ్యాళ్ళు పలికైపోయినాయి. అది సిగ్నల్ వేడి తగ్గితేనే వంచేసుకుందామండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి బ్యాళ్ళు. ఇప్పుడు చూడండి ఇట్లా బొర్రల గిన్నె పెట్టుకొని ఒక గిన్నె కింద పెట్టుకోండి. ఈ బ్యాళ్ళు దీంట్లో ఈ బ్యాళ్ళు నీళ్ళ కట్టు ఉంటుంది కదండి, అది కూడా వేస్ట్ చేయొద్దండి. రసం చేసుకోండి, బాగుంటుంది చాలా. బ్యాళ్ళు వచ్చేసాం కదండి. వేడిగా ఉంటాయి కదా, అట్లే వేడిగా ఉంటే మెత్తగా ఉంటుంది. కొంచెం ఇట్లా చల్లనీళ్ళు వేసేయండి. ఎంత బాగా వడేసినాక కొంచెం చల్లగా అయినాక గ్రైండ్ చేసుకుందాం. శనిబ్యాళ్ళు ఉంచాం కదా, ఈ కట్టు వస్తుందండి. ఇది వేస్ట్ చేయకుండా మనము దీంతో రసం చేసుకుంటే పూర్ణం చారు అంటారు దీన్ని. తర్వాత మీకు ఇది ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తాను. బ్యాళ్ళు చల్లగానే కదా, మిక్సీకి వేసుకుందాం. అన్నీ ఒకటేసారి పట్టవు, కొద్ది కొద్దిగా మెత్తగా చేసి వేసుకుందాం. ఇట్లా మెత్తగా అయిపోయింది కదా, అక్కడక్కడ బ్యాళ్ళని దీంట్లో ఇప్పుడు ఉట్టి బ్యాళ్ళు వేసాను. ఇప్పుడు బెల్లం కూడా దంచి పొడి చేసుకొని, ఇట్లా పొడి బెల్లం అవి 1 వేసాను. ఇది మనం అంతా పొడి బెల్లం కదా, అందుకే ఒకటే వేసాను, నిండా ఫుల్గా వేసాను. చూడండి కప్పు నిండా అంత పొడి ఇట్లా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి మెత్తగా వేసుకుందాం. అప్పుడు 2 మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా అంత మొత్తం కలిపి కొంచెం కొంచెం మిక్సీకి వేసుకుందాం. అంతా బెల్లం కలిపినది కొద్దిగా తీసుకొని మిక్సీకి వేసేసాను. చూడండి ఇట్లా అంతా. దీంట్లో యాలకులు కూడా వేసానండి, ఇదేదో నలుపు అనుకుండారు. బెల్లంలో వేసేస్తే అది బాగుంటుంది. అంతా ఇట్లా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు పూర్ణ కుడుములోకి మనకు పూర్ణం రెడీ అయింది. ఇది పక్కన పెట్టుకుందాం. జీడిపప్పులు చూడండి, 2 స్పూన్లు అనుకోండి. ఇవి కూడా వేసుకుంటే తింటా ఉంటే బాగా వస్తాయి, మనకి నోటికి బాగుంటాయి. ఉట్టి పూర్ణం తినకుండా దోశ ఇస్తున్నారు. ఇవి 2 స్పూన్లు. కలింగిరి తినాలి అన్నీ 2 స్పూన్లు వేసి బాగా కలిపి ఇప్పుడు ఇంకా పెట్టేసుకుందాం. కలిసిపోయింది కదా. గోధుమ పిండి అండి ఇది. కుడుములకి గోధుమ పిండి వేసుకుంటే బాగుంటుంది. 2 వేసుకుందామండి. దీంతో పిండి మిగిలిన ఏం కాదు, మనం వాడుకోవచ్చు. 2 గోధుమ పిండి 2. ఇదికండి సాల్ట్ వేయాలంటే వేయాలి. ఆయిల్ 2 స్పూన్లు. ఇదంతా ఇట్లా కలిపేసుకుందామండి. ఫస్ట్ వాటర్ వేసుకుందాం, కొద్దిగా వేసి కలపండి. చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో ఆ విధంగా తడిపేస్తాం. చూడండి చపాతీ ముందు మనం చపాతీ ఎట్లా చేసుకుంటామో అంతే. ఇది తడిపి ఇది కూడా 1 అవర్ నానితే పిండి బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాము. పిండి ఎండకుండా కొద్దిగా 1 స్పూన్ చేతులు వేసుకొని
చూడండి ఊకే తడి ఇట్లా అంత పిండి ఎండదన్నమాట. తడి బట్ట ఉంది కదండి, ఇది తడిపేసి ఇట్లా మూసేసి పెడతాం. ఇది ఒక 1 అవర్ ఇట్లే వదిలేద్దాం. పిండి ఉదయమే తడిపి పెట్టాం కదా, చూడండి నానిపోయింది బాగా. దీన్ని ఇట్లా బాగా మెత్తగా పిసుకుందాం. ఇది బాగా గోధుమ పిండి కాబట్టి బాగా నానిపోయింది. ఒక 2 మినిట్స్ ఇట్లా బాగా ప్రెస్ చేసి పెట్టుకొని ఇంకా మొదలు పెట్టుకుందాం. కుడుములకి పిండి తీసుకొని ఇట్లా చూడండి, ఇట్లా పొడవుగా అనుకోండి. మనం ఉల్లే చూడండి, చిన్న పూరి చేస్తాం చూడండి, అంత అన్నీ ఇట్లా ఉల్లెలు చేసి పెట్టుకుందాం. ఈ ఉల్లెలు చేసుకున్నాం కదా, అంత రౌండ్కి ఇట్లా చూడండి. కొంచెం పిండి అనుకొని ఇట్లా అంత రౌండ్గా రుద్దుకోండి. రేకు ఇట్లా అన్నీ ఉంటే రౌండ్గా వచ్చేస్తుంది. మరీ పల్చగా లేకుండా మరీ మందం లేకుండా మీడియం చూడండి. ఇది ఇలా అన్నీ ఇట్లా రుద్ది పెట్టుకుందాం. ఒక 4. ఇప్పుడు రేకులు రుద్దుకున్నాం కదా మనము, రేకులు ఇట్లా రుద్దాం కదా, చిన్న పూరి సైజు ఇట్లా స్పూన్తో తీసుకొని ఇట్లా అంతా ఇట్లా పెట్టేసుకుందాం. మళ్ళీ ఇట్లా 2 చూడండి, ఇట్లా 2 అటు ఇటు కలిసి 2 జాయింట్ చేసేస్తాం. ఇంతే. గోధుమ పిండి కాబట్టి తొందరగా మీకు అతుక్కుంటుంది. చూడండి, నేను కొంచెం పెద్దగానే చూపిస్తున్నాను కుడుములు. ఇట్లా అల్లేసుకుంటే మీకు ఇష్టం ఉంటే అల్లుకోండి, లేదంటే ఊరికి అతికించేసేయండి. చూడండి, ఇట్లా అల్లితే అందంగా వస్తుంది. ఆయిల్ పెట్టుకున్నాను చూడండి. కుడుము మునిగే తట్లు వేసుకోవాలండి. వేడైంది, మీకు అల్లే చూపించాను కదా, చూడండి. అన్నిట్లో వేసి కాల్చుకుందాం. నాలుగు వేసి కాల్చేసి కుడుములు కాబట్టి కొంచెం రెడ్గానే కాల్చుకుందామండి. కుడుములు కదా ఇవి, అందుకు కొంచెం ఎర్రగానే ఉంటే బాగుంటాయి. చూడండి, ఇట్లా ఈ కలర్. టిష్యూ పేపర్ పెట్టి ఇట్లా దీని మీద వేసుకుందాం. ఆయిల్ ఏమన్నా ఉంటే విడుచుకుంటుంది. పూర్ణ కుడుములు రెడీ అయిపోయినాయండి. చూడండి, ఇట్లా కాల్చుకోవాలి బాగా, అంతే రెడీ. వరలక్ష్మి నోము నోముకునే వాళ్ళందరికండి నా తరపున మీకు శుభాకాంక్షలు. ఇవి చేసుకొని నాకు కూడా చూపించండి, ఎలా చేసినారో కామెంట్ రూపంలో తెలపండి. Gauri.